హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజు దొంగ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి సమయంలో భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే అమిత ఆశ్చర్యంతో పాటు ఏదైనా అనుకోకుండా జరిగిన అవమాన కళంకాన్ని తొలగించుకోవటానికో కప్పిపుచ్చుకోవటానికో ఇలా శ్రమ పడుతున్నావేమో అన్న అనుమానం కూడా కలుగుతున్నది. మంచికని వెళితే పరిస్థితుల కారణంగా ఒక్కొక్కసారి చెడు ఎదురైతూ ఉంటుంది. అలాంటి సంఘటనను అవమానంగా భావించి దానిని బయట పడనీయకుండా కాపాడుకోవటానికి కొందరు మితిమించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సామాన్యుల కన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా తాను ఒక దొంగ చేతిలో మోసపోయిన సంగతి బయటపడకూడదన్న తపనతో ఆ దొంగ పట్ల చెప్పవలసిన తీర్పునే మార్చి చెప్పిన రాజు సునీలుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దయానందముని గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉన్న రాజు సుధీరవర్మ కుమారుడు సునీలుడు త్వరితగతిలోనే సకల విద్యల్లోనూ ఆరితేరాడు. దయానందముని ఒకనాడు సునీలుణ్ణి చేరబిలిచి, విద్యార్జన పట్ల నువ్వు చూపించిన ఆసక్తి, చేసిన నిర్విరామ కృషి కడు ప్రశంసనీయం. ఈనాటితో నీ విద్యాభ్యాసం పూర్తి అవుతున్నది. మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి విద్య నయనద్వయం వంటిది. రాజ్యపాలనలో నీకిది మరింత ఉపయోగకరంగా ఉండగలదు. అధికారంలో ఉన్నవారు వివేకంతో తీసుకునే నిర్ణయాల ద్వారా లబ్ధి పొందేవారు ఎక్కువగా ఉంటారు గనక పాలకులకు విద్య మరింత ఉపకారి కాగలదు. మరొక్క విషయం, సకల విద్యల పరమార్థమే కాదు, మానవ జన్మ పరమార్థమే పరోపకారం అన్న పరమసత్యం నువ్వు కలలో కూడా మరచిపోకూడదు. అదే నువ్వు నాకిచ్చే నిజమైన గురుదక్షిణ కాగలదు అని ఆశీర్వదించాడు. సునీలుడు గురువుకు భక్తితో నమస్కరించి గురుకులాశ్రమ అభివృద్ధి కోసం తండ్రి పంపిన కానుకలను ఆయనకు సమర్పించి భటులతో కలిసి రాజధానికి బయలుదేరాడు. అన్ని రకాల కళలతో శోభిల్లుతూ నిండు చంద్రుడిలాగా విద్యాశోభతో తిరిగి వచ్చిన కుమారుని చూసి రాజు సుధీరవర్మ పరమానందం చెందాడు. మంత్రులను రాజగురువును సంప్రదించి ఒక శుభముహూర్తాన సునీలుడికి ఘనంగా రాజ్య పట్టాభిషేకం చేశాడు. సునీలుడు తండ్రిని మించిన తనయుడిలాగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేయసాగాడు. గురుకులం నుంచి బయలుదేరినప్పుడు గురువు చెప్పిన మాటలు ఆయన మనసులో నిరంతరం మారుమ్రోగసాగాయి. అందువల్ల ఆయన తరచూ మారువేషంలో దేశాటన చేస్తూ ప్రజల స్థితిగతులను, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపసాగాడు. ఆపదలో ఉన్నవారిని స్వయంగా వెళ్ళి ఆదుకోవటంలో పరమానందం చెందేవాడు. ఒకనాడు ఆయన బట్టల వ్యాపారి వేషంలో దేశాటనకు బయలుదేరాడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో తూర్పున ప్రవహించే నదికి ఆవలి తీరంలో ఉన్న అటవీ ప్రదేశంలోని ఒక గ్రామాన్ని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా వెనక నుంచి ధబీమన్న శబ్దము విని వెంటనే, అయ్యా, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను కాపాడండి అన్న ఆర్తనాదం విని వెనక్కు తిరిగి చూశాడు. ఒక మనిషి చేతులెత్తి మొక్కుతూ ఒక పాడుబడ్డ బావిగట్టున, అయ్యా, నా బిడ్డ బావిలో పడిపోయాడు, అవిటివాణ్ణి, బావిలోకి దిగలేను, నా బిడ్డను కాపాడండి, కాపాడండి అని అతి దీనంగా విలపిస్తూ వేడుకున్నాడు. మారువేషంలో ఉన్న సునీలుడు బట్టల మూటను గట్టున దించి బావిలోకి తొంగి చూసి అందులోకి దూకాడు. బావంతా కలియ తిరిగాడు. చాలాసేపు వెతికాడు. బిడ్డ జాడ తెలియలేదు. ఆశ్చర్యంతో అతి కష్టం మీద విరిగిపోయిన మెట్ల గుండా పైకి ఎక్కి వచ్చాడు. గట్టు మీద అవిటివాడు లేడు. తను దించి వెళ్ళిన బట్టల మూట కనిపించలేదు. ఏదో బండరాతిని బావిలోకి వేసి బిడ్డ పడిపోయాడని వాడు చెబితే
తను విని మోసపోయానని రాజు గ్రహించాడు. మరేం చేయటానికి లేక విచారంతో రాజధానికి తిరిగి వచ్చాడు. 10 రోజులు గడిచాయి. 11వ రోజు సునీలుడు కొలువు తీరి ఉండగా నగర రక్షక భటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికట్టి సభలోనికి తీసుకువచ్చారు. రాజు వాణ్ణి పరిశీలనగా చూసి తల పంకిస్తూ వాడు చేసిన నేరం ఏమిటి అని అడిగాడు. నగల వ్యాపారి పుణ్యగుప్తుడి ఇంటికి కన్నం వేస్తూ పట్టుబడ్డాడు ప్రభు అన్నారు భటులు. అలాగా అని రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించి, ఈ రాత్రికి వాణ్ణి చెరసాలలో బంధించండి, శిక్ష ఏమిటో రేపు విధిస్తాను అని ఆజ్ఞాపించాడు. భటులు దొంగను అక్కడి నుంచి అవతలికి లాక్కు వెళ్లారు. ఆనాటి అర్ధరాత్రి సమయంలో రాజు బట్టల వ్యాపారి వేషం వేసుకుని చెరసాలకు వెళ్ళి కునికిపాట్లు పడుతున్న దొంగను తట్టి లేపాడు. దొంగ ఉలిక్కిపడి లేచి, నువ్విక్కడికి ఎలా వచ్చావు? నువ్వు దొంగవేనా అని రాజును అడిగాడు ఆశ్చర్యంగా. రాజు ముఖానికి పెట్టుకున్న గడ్డాన్ని తలపాగాను తీసి పక్కన పెట్టాడు. అంతే. దొంగ ప్రాణభయంతో గడగడా వణుకుతూ, క్షమించండి ప్రభు, మిమ్మల్నే మోసం చేసి మీ బట్టల మూటను కాజేశాను. ఇకపై అలాంటి పనులు చేయను. నన్ను రక్షించండి, రక్షించండి అంటూ రాజు పాదాలపైన పడ్డాడు. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించవలసిందే. వ్యాపారి ఇంట దొంగతనానికి ఒడిగట్టిన నిన్ను శిక్షించక తప్పదు. దానికి తగ్గ శిక్ష రేపు విధిస్తాను. నన్ను మోసగించిన నేరాన్ని క్షమించి వదిలిపెడతాను. అయితే బావిగట్టున ఆ రోజు జరిగిన సంగతి నువ్వు మరెక్కడా చెప్పుకోకూడదు, సరేనా అన్నాడు రాజు. చిత్తం ప్రభు అంటూ దొంగ రాజు పాదాలని తాకి కళ్ళకు అద్దుకున్నాడు. రాజు తల పంకించి చెరసాల నుంచి వెలుపలికి నడిచాడు. మరునాడు భటులు దొంగను రాజు సమక్షంలో హాజరుపరిచారు. రాజు ఇవ్వనిన్న తీర్పు కోసము సభాసదులు ఆసక్తితో ఎదురుచూడసాగారు. రాజు వాణ్ణి పరికించి చూస్తూ, నగల వ్యాపారి పుణ్యగుప్తుడి ఇంట్లో కన్నం వేశావా అని అడిగాడు. వేశాను ప్రభు అన్నాడు దొంగ తల వంచుకొని. ఇదే మొదటి దొంగతనమా, లేక దొంగతనమే వృత్తిగా బ్రతుకుతున్నావా అని అడిగాడు రాజు. దొంగతనం నా వృత్తి కాదు ప్రభు. చదువైన వెంటనే దురదృష్టవశాత్తు చెయ్యని ఒక నేరానికి శిక్షింపబడ్డాను. నా మీద దొంగనే ముద్ర పడింది. బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో తిరిగాను. దొంగనని నన్నెవరూ పనిలోకి తీసుకోలేదు. చివరికి జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోదామని అడవికి వెళ్ళాను. కానీ చావటానికి ధైర్యం చాలక ఆకలితో నకనకలాడుతూ ఒక బావిగట్టున కూర్చున్నాను. అప్పుడే అటు కేసు వచ్చిన ఒక పుణ్యాత్ముడి నుంచి ఆయన బట్టల మూటతో సహా అన్నం మూటను తెలివిగా కాజేశాను. ఆ మూటలోని అన్నం తిని ఆకలి తీర్చుకున్నాను. దాంతో దొంగతనంతోనే సుఖంగా బతకవచ్చుననే బుద్ధి పుట్టింది. 10 రోజులుగా చిల్లర మల్లర దొంగతనాలు చేస్తూ వచ్చాను. నిన్న వ్యాపారి ఇంటికి కన్నం వేస్తూ భటుల చేతికి పట్టుబడ్డాను అన్నాడు దొంగ కన్నీరు కారుస్తూ. నీకు జీవనోపాధి కల్పిస్తే దొంగతనాలు మానుకుంటావా అని అడిగాడు రాజు సునీలుడు. ఈ జన్మలో దొంగతనాల జోలికి పోను ప్రభు అన్నాడు దొంగ కన్నీళ్లు తుడుచుకుంటూ. ఈ 10 రోజులుగా దొంగిలించిన సొమ్ములను వాటి సొంతదారులకు తిప్పి అప్పగించి క్షమాపణ వేడుకో. అంతవరకు భటులు నీ వెంటనే ఉంటారు. ఆ తర్వాత నీకు ఏదైనా తగిన జీవనోపాధి ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజు. ఆ తీర్పు విని సభికులు హర్షధ్వానాలు చేశారు. చిత్తం ప్రభు అంటూ దొంగ భటుల వెంట వెలుపలికి నడిచాడు. రాజు సునీలుడు గురువు వాక్కును స్మరించుకుంటూ తృప్తిగా తల పంకించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, రాజు సునీలుడు తప్పు చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదు అంటూనే తన కళ్ళెదుటే జరిగిన తప్పును క్షమించడం విడ్డూరంగా లేదా? తనంతటి వాణ్ణి ఒక దొంగ మోసగించాడన్న విషయం బయటపెడితే తనకు అవమానం తప్పదన్న అనుమానంతోనే రాజు దొంగకు క్షమాభిక్ష పెట్టాడన్న విషయం తేట తెల్లం కదా. 10 మందిలో అవహేళనకు గురైతానన్న అనుమానంతో రాజు తననే మోసగించిన దొంగను క్షమించడం న్యాయం, ధర్మం అనిపించుకుంటుందా? ఇందువల్ల రాజ్యంలో నేరాలు పెరిగే అపాయం లేదా?
ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తప్పు చేసినవాడు శిక్ష అనుభవించి తీరాలన్న దాంట్లో ఎలాంటి సందేహానికి తావులేదు. అయితే శిక్షల ఉద్దేశము దోషిలో పరివర్తన తీసుకురావటం అన్న సత్యం మర్చిపోకూడదు. చెరసాలకు వచ్చిన రాజును గుర్తించగానే దొంగలో పరివర్తన ప్రారంభమైందని తెలుస్తూనే ఉన్నది. దొంగతనం చేసినప్పటికీ వాడు చెప్పినవన్నీ నిజాలేనని, చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందుతున్నాడని రాజు గ్రహించాడు. వాడికి మంచి మార్గం చూపాడు. నేర ప్రవృత్తి ప్రబలటానికి గల మూల కారణాలను అన్వేషించి వాటిని రూపుమాపటమే సరైన నేర నిరోధక మార్గం అన్న సత్యాన్ని గ్రహించి దానిని ఆచరణలో చూపిన ఆదర్శ పాలకుడు రాజు సునీలుడు. ఇక రాజు సునీలుడు తాను మోసపోయిన సంగతి బయట పెట్టవద్దని దొంగను కోరినందుకు కారణము తను 10 మందిలో అవహేళనకు అవమానానికి గురైతానన్న అనుమానంతో కాదు. పరోపకారం గురించి గురువు చెప్పిన మాటలను తూచా తప్పకుండా తాను పాటించటమే గాక తన ప్రజలు కూడా పాటించేలాగా చేయాలన్నది ఆయన ఆశయం. అలాంటప్పుడు రాజంతటి వాడు ఉపకారం చేయబోయి మోసానికి గురయ్యాడన్న విషయం బయటపడితే సామాన్య ప్రజలలో ఉన్న ఉపకార బుద్ధి సైతం నశించిపోవచ్చు. అలాంటి స్థితి రాకూడదన్న ఉదాత్త ఆశయంతోనే ఆ విషయం బయట పెట్టవద్దని రాజు దొంగను ఆదేశించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఇది జపాన్ కథ. కథ పేరు సముద్రము ఉప్పు నీళ్లు. ఒకానొకప్పుడు అడవి సమీపంలోని ఒక గ్రామంలో సుజు, యమార్ అనే 2 స్నేహితులు ఉండేవారు. సుజు చాలా బలంగాను చురుగ్గాను ఉండేవాడు. యమార్ అంత బలహీనుడు కాదు గాని మహాబద్ధకస్తుడు. ఒక చెట్టు మీద పళ్ళు కనిపించాయంటే ఎంత ఎత్తైనా సరే సుజు చెట్టెక్కి వాటిని కోసుకు వచ్చేవాడు. అయితే వాటిని మొదట యమార్కి ఇచ్చి కావలసిన వాటిని తీసుకొనిచ్చేవాడు. 2 పెరిగి పెద్దవాళ్ళయ్యారు. 2కి పెళ్ళిళ్ళయ్యాయి. సుజు ఒక చిన్న ఇంట్లో ఉంటూ కూలీ నాలీ చేసుకుని జీవించేవాడు. తండ్రి నుంచి కొంత పొలం సంక్రమించడంతో యమారు సుఖజీవనం సాగించసాగాడు. అయితే 2 మధ్య స్నేహం మాత్రము కొనసాగుతూనే వచ్చింది. తీరిక సమయాల్లో 2 కలిసి అడవికి వెళ్ళేవారు. ఒకనాడు అలా అడవిలో తిరుగుతూ ఒక గుహలోకి ప్రవేశించారు. గుహలో కమ్ముకున్న చీకట్లో మెరుస్తూ చిన్న చిన్న రాళ్ళు కొన్ని సుజుకు కనిపించాయి. వాటిని తీసుకొని బయటకు వచ్చాక సుజు ఆ రాళ్ళని యమార్కి చూపించాడు. యమారు వాటిని తీసుకొని పరిశీలించి చూశాడు. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. అయినా ఆ సంతోషం బయటపడకుండా, రేపు నేను పట్నం వెళ్ళవలసిన పని ఉంది, అప్పుడు వీటికి ఏమైనా విలువ ఉందేమో కనుక్కుంటాను అన్నాడు యథాలాపంగా. మర్నాడు యమారు పట్నం వెళ్ళాడు. వాడి ఊహ నిజమైంది. అవి చాలా విలువైన మణులు. వాటిని అమ్మి బోలెడంత ధనంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే సుజుకు కొన్ని నాణేలు మాత్రమే ఇస్తూ, అవి ఎందుకు పనికిరాని రాళ్ళు. అయినా ఒక ధనవంతుడు తన పూల కుండెను అలంకరించుకోవటానికి వాటిని కొనుక్కున్నాడు. అతడిచ్చిన దానిలో సగం ఇది అన్నాడు. యమారు త్వరలోనే ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాడు. గుర్రాలు కొన్నాడు. నౌకర్లను ఏర్పాటు చేసుకున్నాడు. మా తాతల నాటి ఇంట్లో దాచిన నిధులు బయటపడ్డాయి అని ఇరుగు పొరుగుతో చెప్పుకున్నాడు. తన స్నేహితుడు ధనవంతుడు కావటం చూసి సంతోషించిన సుజు, మనకేదైనా అవసరం ఏర్పడినప్పుడు అతన్ని సాయం అడగవచ్చు కదా అన్నాడు భార్యతో. అతని భార్యకు మాత్రము యమారు సాయపడగలడన్న నమ్మకం లేదు. పైగా తన భర్తకు లభించిన మెరిసే రాళ్లే యమార్ సంపదకు మూల కారణం అన్న అనుమానం కూడా ఆమెకు లేకపోలేదు. ఒకనాడు సుజు అడవిలోని గుహకేసి వెళుతున్నాడు. తన కొడుక్కి జబ్బు చేయడంతో మందులు కొనడానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నాడు. ఆ సమయంలో
యమారు గుహ నుంచి వెలుపలకు వస్తూ ఉండటం చూసి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సుజు. ఆ మాటలకు ఉలిక్కిపడిన యమారు, ఏం లేదు, ఏమీ తోచక ఇలా వచ్చాను అంతే. అది సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నా విలువైన రాళ్ళు దొరుకుతాయేమోనన్న ఆశతో వచ్చాను అన్నాడు సుజు. అలాగా, మంచిదిరా, ఇద్దరం కలిసే వెతుకుదాం. ఏమైనా దొరికాయంటే నేను పట్నం వెళ్ళి అమ్ముకొని వస్తాను. నువ్వు అమాయకుడివి, నీకు సరైన ధర ఇవ్వరు అన్నాడు యమార్. ఇద్దరూ లోపలికి వెళ్ళి బండల కింద పైన వెతికారు, కానీ ఒక్క రాయి కూడా దొరకలేదు. ఇద్దరూ గుహ నుంచి వెలుపలికి వచ్చి గ్రామం కేసి నడవసాగారు. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా నడువు అంటూ యమారు వేగంగా నడవసాగాడు. ఈ కట్టెల మోపును కాస్త తలపైకి ఎత్తు నాయనా, ముసలిదాన్ని అన్నది చెట్టు కింద కట్టెల మోపుతో కూర్చున్న ఒక వృద్ధురాలు. యమారు ఆ వృద్ధురాలికేసి ఒకసారి నిరసనగా చూసి గబగబా వెళ్ళిపోయాడు. అతని వెనకనే వచ్చిన సుజు, అవ్వా, ఈ కట్టెల మోపును నేనే తీసుకువస్తాను రా అంటూ దానిని తలపైకి ఎత్తుకొని అవ్వ వెంట నడవసాగాడు. అవ్వ గుడిసె ముందు కట్టెల మోపును క్రింద పెట్టాడు. నాయనా, నీది చాలా దొడ్డ మనసు, నీ సాయం మరవలేను అంటూ వృద్ధురాలు గుడిసె లోపలికి వెళ్ళి ఒక రొట్టె ముక్కను తెచ్చి సుజుకి ఇచ్చి, ఆకలిగా ఉన్నట్టున్నావు, ఈ రొట్టెను తిను. ఇది నీ ఆకలి తీర్చటమే గాక నీకేదైనా నలత ఉంటే దాన్ని కూడా పోగొడుతుంది అన్నది. సుజు చాలా సంతోషించాడు. జబ్బుతో బాధపడుతున్న తన బిడ్డకు ఆ రొట్టె ముక్కను ఇవ్వాలనుకుని ఇంటికేసి వేగంగా నడవసాగాడు. అతడు 4 అడుగులు వేశాడో లేదో, ఎవరు నాయనా వెళుతున్నది? ఆకలితో చచ్చిపోతున్నాను, ఏదైనా తినటానికి ఇవ్వు బాబు అన్న దీనస్వరం వినిపించింది. సుజు వెనక్కి తిరిగి చూశాడు. బండ మీద పడుకున్న ఒక మనిషి ప్రాణాలకి కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లు కనిపించడంతో మరో ఆలోచన లేకుండా సుజు రొట్టె ముక్కను ఆ మనిషి చేతిలో పెట్టాడు. దానిని తిన్న ఆ పెద్ద మనిషి వెంటనే లేచి కూర్చున్నాడు. ప్రాణాలు కాపాడావు, నీ ఉపకార బుద్ధి చాలా గొప్పది, నా ఈ చిన్ని కానుకను తీసుకో అంటూ ఆ మనిషి వెదురు పుల్లలతో చేసిన చిన్న చక్రాన్ని సుజుకి ఇచ్చాడు. ఆ చక్రం తిప్పటానికి వీలుగా చిన్న వెదురు దబ్బ అమర్చి ఉంది. బాబు, ఇది చూడటానికి చిన్నదే కానీ పెద్ద పెద్ద పనులు చేయగలదు. నీకు కావలసిన దానిని మనసులో తలుచుకొని దీనిని కుడివైపుకు తిరిగించు. నీ కోరిక సిద్ధించాక దానిని వెనక వైపుకు తిప్పావంటే ఇవ్వటం ఆపేస్తుంది. అయినా ఎల్లప్పుడూ దీనిమీదే ఆధారపడకు. నీకు కావాల్సిన వాటినంతా సమకూర్చుకొని ఇక నిశ్చింతగా జీవించగలము అన్న పరిస్థితి ఏర్పడగానే దీన్ని సముద్రంలోకి వేసేయి అన్నాడు అతను మళ్ళీ. సుజు అతనికి కృతజ్ఞతలు తెలియజేసి వెదురు చక్రాన్ని తీసుకొని ముందుకు నడిచాడు. ఆ వెదురు చక్రము కోరిన కోరికలు తీరుస్తుందని సుజు నమ్మలేకపోయాడు. అతనికిప్పుడు కొడుక్కు వైద్యం చేయించడానికి కొంత డబ్బు కావాలి. తన స్నేహితుడు యమార్ సాయపడగలడని అతడు ఆశించాడు. అతడు యమార్ ఇల్లు చేరేసరికి వర్షం ఆరంభమైంది. మిత్రమా, నా బిడ్డకు జబ్బు చేసింది, కొంత డబ్బు కావాలి అన్నాడు సుజు. సుజు, ఇంటికి వచ్చావు, రా భోంచేద్దాం. అంతేగాని ఇప్పుడు నాకు చాలామంది స్నేహితులున్నారు. జబ్బు పడ్డ స్నేహితుల పిల్లలందరికీ వైద్యానికి డబ్బులు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు అన్నాడు యమార్. ఉచితంగా కాదు, అప్పుగా ఇవ్వు, తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు సుజు. నేను చెప్పిన మాటే మళ్ళీ చెప్పాలనుకుంటున్నావా అన్నాడు యమార్ నిర్మోహమాటంగా. వద్దు అంటూ గాఢంగా నిట్టూర్చి సుజు అక్కడి నుంచి బయలుదేరాడు. ఏం తెచ్చావు నాన్న అని అడిగాడు జబ్బుతో పడుకున్న సుజు కొడుకు. తండ్రి చేతిలోని వెదురు చక్రం కేసి ఆశగా చూశాడు. సుజు చిన్నగా నవ్వుతూ, ఇది మనకి కొంచెం ఆహారం ఇస్తుంది అంటూ చక్రాన్ని కుడి చేతి వైపుకు తిప్పాడు. మరుక్షణమే రకరకాల వంటలు ప్రత్యక్షం కాసాగాయి. సుజు చక్రాన్ని ఎడమవైపుకు తిప్పడంతో ఆహారం రావటం ఆగిపోయింది. సుజు దంపతులు కొడుకు దాన్ని చూసి ఆనందాశ్చర్యాలు చెందారు.
తన కొడుకు జబ్బు మాన్పించే మందు అని అడిగాడు సుజు. మరుక్షణమే వచ్చింది. దాన్ని పుచ్చుకోగానే కుర్రవాడి జబ్బు నయమైపోయింది. అప్పటికే వర్షం భోరున కురవటంతో ఇంటి పైకప్పు ఉరవసాగింది. మాకొక మంచి ఇల్లు కావాలి అంటూ చక్రం తిప్పాడు సుజు. అతని కోరిక నెరవేరింది. ఆ ప్రాంతంలోనే చాలా అందమైన సుజు ఇల్లు చూసి గ్రామస్తులంతా విస్తుపోయారు. ఎమారు అమిత ఆశ్చర్యంతో ఇంటిని 1కి 100 సార్లు పరికించి చూశాడు. ఇదెలా సాధ్యమైంది అని స్నేహితుడిని అడిగాడు. అంతా దేవుడి దయ అన్నాడు సుజు. సుఖవంతమైన జీవితం సాగించటానికి కావలసిన వసతులన్నిటినీ సుజు మాయాచక్రం ద్వారా క్రమక్రమంగా సమకూర్చుకున్నాడు. ఎమార్కు స్నేహితుడి స్థితి చూసి మనశ్శాంతి నశించింది. నిద్ర కరువైంది. రాత్రి తెల్లవార్లు సుజు ఇంటి చుట్టూ తిరుగుతూ కిటికీల గుండా తొంగి చూస్తూ అతడి సంపదల రహస్యం తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. ఒకనాటి రాత్రి సమయంలో సుజు మాయాచక్రాన్ని తిప్పి పూజించడానికి దేవతా శిలా విగ్రహం కావాలని కోరుకున్నాడు. విగ్రహం రాగానే అతడు భార్యతో, మనం ఈ చక్రాన్ని సముద్రంలో పడవేయవలసిన సమయం వచ్చింది, మనకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాము అన్నాడు. నిజమే అన్నది సుజు భార్య. కిటికీ వద్ద నిలబడిన ఎమార్కు ఇప్పుడు అసలు రహస్యం తెలిసిపోయింది. అర్ధరాత్రి సమయంలో సుజు దంపతులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చక్రాన్ని దొంగిలించుకుని వచ్చేశాడు. మరునాడు ఒక పడవ తీసుకొని తీరానికి కొద్ది దూరంలో ఉన్న దీవికి బయలుదేరాడు. సకల సదుపాయాలతో అక్కడొక సుందర విలాస భవనాన్ని సృష్టించుకొని తన భార్యా పిల్లలతో అక్కడికి చేరుకోవాలన్నది అతడి పథకం. అలా చేస్తే తను చేసిన దొంగతనము సుజు పసికట్టలేడని అతను భావించాడు. పడవలో 1 గంట సేపు ప్రయాణం చేశాక ఆకలి వేయటంతో తన వెంట తెచ్చుకున్న ఆహారం మూటను విప్పి 1 ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వండిన పదార్థాలలో ఉప్పు లేదు. చక్రాన్ని కుడివైపుకు తిప్పి ఉప్పు కావాలి అన్నాడు. తక్షణమే వాడి ఎదుటగా ఉప్పు రాశి ప్రత్యక్షమైంది. అయితే ఆ రాశి అమిత వేగంతో ఎక్కువ కాసాగింది. పడవలో బరువెక్కువ కావటం గ్రహించి వాడు ఒక్క క్షణం బెదిరిపోయాడు. అయినా పెరుగుతున్న ఉప్పు మేటను ఆపడం ఎలాగో వాడికి తెలియలేదు. వాడు హడలుతో చూస్తూ ఉండగానే పడవ మునగసాగింది. ఎమార్కి ఈత రాదు గనక పడవతో పాటు సముద్ర గర్భంలోకి మునిగిపోయాడు. మాయాచక్రము ఇంకా ఇంకా ఉప్పును పుట్టిస్తూనే ఉన్నది. సముద్రం అంతా ఉప్పు నీళ్ళగా మారిపోయింది. సముద్రంలో ఎంత వాన కురిసినప్పటికీ ఉప్పు గుణం పలచబడని విధంగా ఈనాటికి చక్రము ఉప్పుని ఇస్తూనే ఉన్నది. అది సముద్రము ఉప్పు నీటి కథ. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.